భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. నాతో పాటు ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యులుగా అవుతున్నటువంటి నా సోదరులు ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గుంటూరు జిల్లా నుంచి కానుమూలు సురేష్, బాపట్ల జిల్లా నుంచి మా బసవేశ్వరరావు, అలాగే ఏలూరు జిల్లా నుంచి అమలాపురం భాస్కర్ నంద గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారికి, మా గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి, అలాగే ఎమ్మెల్సీ గారు పోతుల సునీత మా అక్క గారికి, అలాగే ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరులు గోపి శ్రీనివాస్ గారికి, అలాగే సోదరి రాధాదేవి గారికి, అలాగే బీజేపీ పార్టీలో ఓబీసీ మాజీ అధ్యక్షులైనటువంటి బిట్రా గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్రా శివనారాయణ గారికి, ఇంకా మా గుంటూరు జిల్లా ఓబీసీ అధ్యక్షులు మా రామకృష్ణారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన నా నాయ బ్రాహ్మణ సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను చేరినందుకు మనస్ఫూర్తిగా చాలా గర్వపడుతున్నాననే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా ఎందుకు అంటే భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెడుతూ, ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టడమే కాకుండా ప్రపంచ దేశాలకు ఈ రోజున భారతదేశాన్ని ఒక దిక్సూచిగా నిలబెట్టినటువంటి మన విశ్వగురు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇంతవరకు మునిపెన్నడూ లేని విధంగా ఒక అత్యద్భుతమైన ఆశయాల లక్ష్యాలతో ముందుకు పోతున్నందుకు నేను ఒక్కడు ఆకర్షితులవుతానే కాదు, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇందాక మన రమేష్ నాయుడు గారు చెప్పినట్టుగా గతంలో చాలా రాజకీయ పార్టీల్లో పనిచేసి ప్రతిపక్ష పార్టీలో ఎన్నో ఆశయాలతో అడుగుడినటువంటి బీసీ సోదరులు, యువత చాలా మంది మోసగించబడి ఈ రోజున అందరూ కూడా రాజకీయ ప్రత్యామ్నాయం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రాజకీయ ప్రత్యామ్నాయం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీగా మారుతుందని మనసా వాచ నమ్ముతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున నాయ బ్రాహ్మణ సంఘం నుంచి నంద యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడంతో కాదు, ఇది ప్రారంభం మాత్రమే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజుల్లో బీసీ కులాల నుంచి ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో బీసీలందరికీ కూడా ఒక అడ్డాగా మార్చే కార్యక్రమాన్ని నాయకులందరి యొక్క దిశానిర్దేశాలతో మేము ముందు రోజుల్లో నడవబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించిన నాయ బ్రాహ్మణ సోదరులకు ఈరోజు ఈ వేదిక సాక్షిగా చెప్తా ఉన్నా, 12-13 సంవత్సరాల నాయ బ్రాహ్మణ కుల చరిత్రలో మన ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో మనం కలలు ఏవైతే ఉన్నాయో చట్టసభలో స్థానం నాయ బ్రాహ్మణుడికి స్థానం కావాలని సంవత్సరాల తరబడి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కలగంటూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు చట్టసభలో మన నాయ బ్రాహ్మణుడు అడుగు పెట్టలేదు. ఆ కళ మనకి కళ్ళగానే మిగిలిపోయింది. భారతీయ జనతా పార్టీ ద్వారా రానున్న భవిష్యత్తులో ఆ కళను నెరవేర్చుకునే దిశగా మనం ప్రయాణం చేయబోతా ఉన్నామని నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. అలాగే మన నాయ బ్రాహ్మణ సోదరులు ఎదుర్కొంటున్న ఇంకొక సమస్య, కార్పొరేట్ శక్తులు మన కుల వృత్తిలో చొరబడి మన వృత్తిని నాశనం చేస్తూ మన పొట్టలు కొడుతున్నాయని నాయ బ్రాహ్మణ జాతి మొత్తం ఆక్రోశిస్తా ఉంది. ఈ రోజు నేను ఈ సందర్భంగా ఇక్కడి నుంచి నాయ బ్రాహ్మణ జాతికి తెలియజేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను మనసా వాచా కర్మణ పాటిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క దిశానిర్దేశంలో కార్పొరేట్ శక్తుల మీద పోరాడి
నాయ బ్రాహ్మణ వృత్తి నుంచి కార్పొరేట్ శక్తుల్ని పాల్గొట్టేదాకా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఏవైతే మన జాతికి ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తాను. ఆ తర్వాత ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే నేషనల్ అధ్యక్షుల గారి దృష్టికి కూడా తీసుకెళ్లి నా సహచరులందరూ కూడా రాష్ట్ర పెద్దలందరి సహకారంతో నాయ బ్రాహ్మణ కుల హక్కులను కాపాడేదానికి నా చివరి రక్తపు పట్టు వరకు పనిచేస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా మందికి నాయ బ్రాహ్మణంలో ఉన్న నా వెనకాల నన్ను నమ్మి నడుస్తున్న ఎంతో మంది వేల మంది యువత చాలా మందికి గత కొన్ని సంవత్సరాలుగా ఒక తెలియని ఆక్రోశం. మనం ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి ఒక రాజకీయ పార్టీకి అండదండగా నిలబడి ప్రయాణం చేస్తే ఎంత మోసగించబడ్డామో మనందరికీ తెలిసిన విషయమే. అది బయటకు చెప్పుకోలేక మీ అందరి మనసులో ఉన్న ఏదైతే ఆక్రోశం ఉందో ఆ ఆక్రోశాన్ని తీర్చి భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో మనకు ఒక సముచిత స్థానం ఇచ్చి మనల్ని గౌరవిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఈ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు నడుద్దామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలండి. ఇప్పుడు ఓబీసీ మోర్చా రాష్ట్ర